హైదరాబాద్ సిటీలో ఫుడ్ సేఫ్టీ వ్యవస్థలో కీలక మార్పులకు సిద్ధమవుతుంది సర్కార్. ఇప్పటివరకు జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఫుడ్ సేఫ్టీ వింగ్ ను పూర్తిగా తప్పించేందుకు రంగం సిద్ధం చేశారు. ఇక సిటీలో పనిచేస్తున్న ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు నేరుగా స్టేట్ ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఆధ్వర్యంలో పనిచేయనున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఒకే విధమైన ఫుడ్ సేఫ్టీ వ్యవస్థ అమల్లోకి రానుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వేల కొద్దీ ఫుడ్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయి. హోటల్స్, రెస్టారెంట్స్, ఫుడ్ ట్రక్స్, బేకరీలతో పాటు స్వీట్ షాప్స్, ఇలా ఫుడ్ బిజినెస్ కోట్లలో సాగుతుంది. ప్రస్తుత బిజీ లైఫ్లో సిటీ జనం ఇంట్లో కన్నా బయట ఫుడ్కి అలవాటు పడ్డారు. మనం తినే ఫుడ్ ఎంతవరకు హైజీన్, హోటల్స్, రెస్టారెంట్స్లో ఫుడ్ను ఎలా ప్రిపేర్ చేస్తున్నాయనేది చూసేది ఫుడ్ సేఫ్టీ వింగ్. సిటీ మొత్తం 27 మంది ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో పనిచేస్తూ రెగ్యులర్గా తనిఖీలు చేస్తూ ఫుడ్ క్వాలిటీ చెక్ చేస్తున్నారు. సిటీలో ఫుడ్ సేఫ్టీ తనిఖీలు చర్యలన్నీ జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలోనే కొనసాగుతున్నాయి. రాష్ట్రంలోని మిగతా అన్ని జిల్లాల్లో ఫుడ్ సేఫ్టీ వ్యవహారం అంతా స్టేట్ ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఆధ్వర్యంలోనే పనిచేస్తుంది. వేరువేరు విధానాలకు ఫుల్ స్టాప్ పెట్టి స్టేట్ అంతటా ఒకే చోట ఫుడ్ సేఫ్టీ వ్యవస్థను తీసుకువచ్చేందుకు సర్కార్ కసరత్తు చేస్తుంది. జీహెచ్ఎంసీ నుంచి ఫుడ్ సేఫ్టీ వింగ్ ను వేరు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఇక దేశవ్యాప్తంగా ఎక్కడ ఫుడ్ సేఫ్టీ వింగ్ మున్సిపాలిటీల పరిధిలో పనిచేయడం లేదన్నారు. ఒక్క హైదరాబాద్లోని జీహెచ్ఎంసీ పరిధిలో ఫుడ్ సేఫ్టీ వింగ్ ఉందన్నారు. ఈ అసాధారణ పరిస్థితిని సరిదిద్దేందుకు అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో పనిచేసే ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ సిటీలోని హోటల్స్, రెస్టారెంట్ల నుంచి మామూలు వసూలు చేస్తూ అటువైపు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని జీహెచ్ఎంసీ కమిషనర్ దృష్టికి వెళ్లింది. జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ల కింద ఈ ఫుడ్ సేఫ్టీ అధికారులు పనిచేస్తున్నారు. పని ఒత్తిడితో జోనల్ కమిషనర్ ఫుడ్ సేఫ్టీ వింగ్ పై ఫోకస్ పెట్టలేకపోతున్నారు. దీంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు రూల్స్ పాటించని ఫుడ్ ఎస్టాబ్లిష్మెంట్స్ దగ్గర నుంచి మామూలు తీసుకొని పైపైన పనులు చేస్తున్నారనే విమర్శలున్నాయి. పబ్లిక్ హెల్త్ కి సంబంధించిన విషయం కావడంతో ఎలాంటి రాజీ పడొద్దని భావించిన సర్కార్ సేఫ్టీ వింగ్ ను జీహెచ్ఎంసీ నుంచి తీసి ఫుడ్ సేఫ్టీ కమిషనర్ కిందకి పంపించేలా ప్రణాళికలు రెడీ చేస్తోంది. జీహెచ్ఎంసీ పరిధిలో ప్రస్తుతం 27 మంది ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ విధులు నిర్వహిస్తున్నారు. వీరంతా త్వరలో స్టేట్ ఫుడ్ సేఫ్టీ కమిషనర్ కిందకి బదిలీ కానున్నారు. హోటల్స్, రెస్టారెంట్స్, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్, స్ట్రీట్ ఫుడ్ అమ్మేవారిపై తనిఖీలు మరింత జరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. రాష్ట్ర స్థాయి పర్యవేక్షణ ఉండడంతో తనిఖీల్లో పారదర్శకత పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు.